నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే కార్తీక మాసంలో లాస్ట్ రోజు వీడియో. ఆ రోజు పూజ ఎలా చేసాము, గోదావరికి వెళ్ళాము, అదంతా వీడియో తీసి పెట్టాను, చూసేద్దాం రండి. మేము వెళ్ళేసరికి అంతగా జనం లేరు. మా పూజ అంతా అయ్యేసరికి చాలా మంది జనం వచ్చేసారు. లాస్ట్ డే కదా, గోదావరికి వెళ్దామని అందరూ వచ్చారు. మేము కూడా అలానే వెళ్దామా వద్దా లాస్ట్ రోజు కదా అని అనుకుంటూనే వెళ్ళాము. ఆఖరికైతే మేమైతే మార్నింగ్ 3కే లేచాము. 3కి లేచి గోదావరికి వెళ్ళాము. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంటికి ఎంత అయిందో తెలుసా? మార్నింగ్ 8 అయితే దాటింది. అంత లేట్ అయిపోయింది. గోదావరి వరకు నడిచెళ్ళి గోదావరిలో స్నానం చేసి తడి బట్టలు మార్చుకొని పూజ దగ్గరికి అంతా సిద్ధం చేసుకునేసరికి కొంచెం టైం అయితే పట్టింది. గోదావరిలో నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. అలానే చేసాము. ఇంకా పూజ దగ్గర మంత్రాలు చదువుకొని అలానే అరటి డొప్పల్లో ఒత్తులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు పెట్టుకొని అంతా రెడీ పెట్టేసుకున్నాము. ఇంకా ఒత్తులు వెలిగించడమే అందరివి. రోజు అరటి డొప్పలో వెలిగించే 5 ఒత్తులు కాకుండా 31 ఒత్తులు కూడా వెలిగించాలి. పూజ అంతా అయిపోయాక 5 ఒత్తులు వెలిగించి గోదావరిలో వదిలేసాము. అలానే తర్వాత 31 ఒత్తులు కూడా వెలిగించి గోదావరిలో వదిలాము. రోజుకు 5 ఒత్తులు అరటి డొప్పలో పెట్టి నీటిలో వదులుతాము. ఆ 31 ఒత్తులు దేనికి అంటే ఈ 31 రోజులు చేయకపోయినా ఆ 31 ఒత్తులు లాస్ట్ డే వెలిగిస్తారనమాట. 31 రోజులు చేసినా సరే లాస్ట్ డే 31 ఒత్తులు వెలిగిస్తారు. ఎలా అయినా ఆ 31 ఒత్తులు వెలిగించడం అయితే కన్ఫర్మ్ అనమాట. అందరివి నీటిలో అలా దీపాలు వెళ్తుంటే ఎంత అందంగా ఉందో గోదావరి మొత్తము. నేనైతే ఈ వ్యూ చూడటం కోసం కూడా వచ్చాను. చాలా అందంగా ఉంది కదా అసలు. మా పూజ అంతా అయ్యేసరికి 5 o'clock అయ్యింది. ఆ టైంకి పంతులు గారు కూడా వచ్చారు. లాస్ట్ రోజు వినాల్సిన కథ ఒకటి ఉంటుంది, అత్తా కోడళ్ళ కథ. ఆ కథ చెప్పారనమాట. చెప్పిన తర్వాత శివాలయం దగ్గర తాంబూలము అలానే స్వయం పాకం తీసుకొని ఆశీర్వాదం ఇచ్చారు. గోదావరి దగ్గర పూజ అయిపోయిన తర్వాత శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాము. శివాలయం దగ్గర పంతులు గారికి స్వయం పాకం తాంబూలం ఇచ్చామని చెప్పాను కదా, అదంతా అయిపోయిన తర్వాత చాలామంది జనం ఉన్నారు. శివాలయం ఏమో చిన్నది, అందులోనే అలాగా టైం తీసుకొని ఒక్కొక్క దగ్గర ఒత్తులు వెలిగించుకుంటూ హారతి ఇచ్చుకుంటూ పూజ చేసుకున్నాము. వినాయకుడి దగ్గర, సాయిబాబా దగ్గర, శివలింగం దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, అలాగే దుర్గమ్మ తల్లి దగ్గర, నందీశ్వరుడి దగ్గర, లాస్ట్లో తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాము. ఇవన్నీ చేసుకునేసరికి చాలామంది జనం ఉంటారు కదా, మనం ఒక్కరమే కాదు కదా, చాలా టైం అయితే పట్టింది. అంతలోని ఒక్కలం కూడా కాదు, నలుగురము. అందరైతే ఒక్కొక్కలే ఉన్నారు. మ్యాక్సిమం 1 versus 4 అంటే చాలా టైం పడుతుంది కదా, అందుకే మాకు మార్నింగ్ ఇంటికి వెళ్ళేసరికి 8 దాటింది. అందరు మేము పూజలు చేసాము. మా అమ్మగారు చేస్తుంటే పూజ అంతాను పక్కన మేము నిలబడతాము, అంతే మేము చేసేది. మా అమ్మగారికి తూతు మంత్రంగా చేయడం అంటే ఇష్టం ఉండదు. అలా మొత్తం అంతా ప్రాసెస్ చేసుకునేసరికి ఇలా లేట్ అవుతుంది అనమాట. గోదావరి దగ్గరే పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు అందరూ, మాకు కూడా ఇచ్చారు. అలానే అప్పటికి శివాలయంలో అయితే పూర్తి అయిపోయింది. అన్ని చోట్ల ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికంటే వచ్చేదారిలోనే ఇంకో రేవు ఉంటుంది. ఆ రేవు దగ్గర పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు దగ్గర శివుడి బొమ్మ ఉంటుంది. శివుడి బొమ్మ దగ్గర ఒత్తులు వెలిగించాము. అలానే నందీశ్వరుడి దగ్గర కూడా ఒత్తులు వెలిగించాము. పక్కనే అమ్మవారు కూడా ఉంటారు, అమ్మవారి దగ్గర కూడా ఒత్తులు వెలిగించాము. రావి చెట్టు దగ్గర కూడా ఒత్తులు వెలిగించాము. ఇంకా అయిపోయింది కదా అమ్మాయి అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. కార్తీక మాసం లాస్ట్ రోజు అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మనం చేసే పూజలకి ఆ శివుడే మనం కోరుకున్న వరాలన్నీ ఇచ్చేయాలి. అలా ఉండాలి మనం చేసే పూజలంటే. మరి ఇంకా అయిపోలేదని చెప్పాను కదా ఇంతకుముందు. ఇప్పుడు రావి చెట్టు దగ్గర నుంచి నేరుగా పైకి వస్తే గట్టు మీద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడిలో కూడా ఒత్తులు వెలిగించాము. అక్కడ మళ్ళీ వినాయకుడు, సాయిబాబా, ఆంజనేయ స్వామి, సరస్వతీదేవి కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒత్తులు వెలిగించి పూజ చేసుకున్నాము. ఇప్పటి వరకు గట్టు ఎక్కాం కదా, ఇప్పుడు గట్టు దిగాలి. రామాలయంకి అయితే వెళ్ళాము. రామాలయంలో రాముడి దగ్గర, ధ్వజస్తంభం దగ్గర, తులసమ్మ దగ్గర కూడా ఒత్తులు వెలిగించుకున్నాము. ఇప్పుడైతే ఇంకా మా ఇంటి దగ్గరలో ఉండే అంకాలమ్మ తల్లి దగ్గర కూడా ఒత్తులు వెలిగించేసాము. ఇదే లాస్ట్ అనమాట.
ఇంకా బయట వెలిగించే ఒత్తులు అయితే వెలిగించేసాము. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇంట్లో కూడా ఒత్తులు వెలిగించేసాము. మీరే చెప్పండి, ఇంతలా తిరిగాక ఎవరికైనా ఓపిక ఉంటుందా? అలానే మాకు కూడా ఇంటికి వచ్చేసరికి ఓపిక లేదు. అయినా సరే మా అమ్మగారు లాస్ట్ రోజు కదా అని దేవుడికి ప్రసాదాలు చేశారు. పులిహోర, పరమాన్నం చేశారు. బూరెలు చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా అలా పంచాము. మా అమ్మగారు చేసిన ప్రసాదాలన్నీ ఆఫ్టర్నూన్ లంచ్ లో అయితే తినేసాము. ఈ వీడియో ఇంతే. కార్తీక మాసంలో వీడియోస్ లో చెప్పిన ఉపవాసాలే కాకుండా కార్తీక పౌర్ణమి నాడు కూడా ఉపవాసం ఉన్నాము. మేం చేసిన పూజలకి ఆ శివయ్య అందరి కోరికలు తీర్చేస్తాడు కదా. శివకేశవ, కార్తీక దామోదర, తులసమ్మ వీళ్ళందరినీ తలుచుకోవాలంటే తలుచుకోండి. బాయ్.